అసెంబ్లీలో ఎంటర్ అయ్యారు. ఉండి నియోజకవర్గంలో ఉన్న సమస్య గురించి చెప్పారు. అంటే తాగునీరు కానీ ఇంకా ఎట్లాంటి సమస్యలు గుర్తించారు మీరు ఉండి నియోజకవర్గం? మాకు ఉండి నియోజకవర్గంలో ప్రధాన సమస్య త్రాగునీరు, సాగునీరు. గత ప్రభుత్వం అయితే అసలు ఒక 5 రూపీస్ కూడా అలొకేట్ చేయాలి 5 ఇయర్స్లో. ఆయన్ని హత్య చేస్తారు, అది యాక్సిడెంట్ గా క్రియేట్ చేస్తారు, రైలు బోగిని తగలబెట్టేలాగా ప్లాన్ చేశారు అని మాట్లాడారు. అదంతా నిజమేనా? అసలు ఏంటి ఆ ఇన్సిడెంట్? నువ్వు అర్జెంటుగా దిగిపో, ఫస్ట్ ఏసీ భోగి నేను ఎక్స్క్లూజివ్ నాకే బుక్ చేసుకుని ఎక్కా. అదే ట్రైన్లో ఫస్ట్ ఏసీలో కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు, మోడీ గారు మీటింగ్. సికింద్రాబాద్ స్టేషన్లో దడ 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 గుద్దేశారు తలుపులు. సమ్ పీపుల్ వర్ సర్చింగ్ ఫర్ మీ. సత్తెనపల్లి దగ్గర నేను ఇందులోనే ఉంటే, అంటే నేను తలుపులు తీయకపోతే ఆ భోగినే తగలెట్టామని. అంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందా? నాకు తెలియదు. మరి ఇన్ని కుట్రలు జరిగినాయి, జైల్లో జరిగిన సంఘటనలు జరిగినాయి. 2 సార్లు కిడ్నాప్ చేయాలని చూశారు, అప్పుడే చంపాలని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అంత శక్తి ఉందా? నా విషయం వరకు ఆసక్తి, శక్తి 2 ఉన్నాయని నేను అనుకుంటున్నాను. జైలుకు తీసుకెళ్లడం ఎంత నిజమో, జైల్లో కొట్టడం అవాస్తవం. మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? 2014లో వెళ్ళారు, వచ్చారు బయటికి, బీజేపీకి వెళ్ళారు, మళ్ళీ టీడీపీకి వచ్చారు. ఒకసారి డిఫర్ అయినప్పుడు మళ్ళీ ఎలా మీరు కాంప్రమైజ్ అయ్యారా? నిజంగానే మీరు కొమ్మినేని శ్రీనివాసరావు గారి దగ్గర మాట్లాడారు? కొమ్మినేని శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి రాడు అని నేనైతే అనుకోలేదు. మహాసేన రాజేష్కి పి గన్నవరంలో టికెట్ రాని టైంలో మీకేమనిపించింది? అంటే టికెట్ వచ్చి డెఫినెట్గా తను పోటీ చేయకుండా చేయాలని చేసిన ప్లాను. ఎస్. నమస్తే రఘురామ కృష్ణరాజు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా కనిపిస్తుంది మీ ఫేస్. అంటే యుద్ధంలో గెలిచాననే ఆనందమా, లేకపోతే ఒక వ్యక్తి మీద గెలిచాననే ఆనందమా? అది అంటే ఒక వ్యక్తి మీద గెలిచినా అది యుద్ధం నెగ్గిన దానికన్నా పెద్ద ఇష్యూ అది. సో కాబట్టి ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తి సృష్టించిన వ్యవస్థలో సృష్టించిన అవస్థల మీద యుద్ధం చేసి గెలిచిన ఆనందం డెఫినెట్గా ఉంది. ఎంపీగా జర్నీ స్టార్ట్ చేశారు, కానీ ఆ జర్నీ ఫుల్ఫిల్ అవ్వలేదు యాక్చువల్గా. నో యాక్చువల్గా చాలామందికి అలాగే అనిపిస్తుంది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. ఎంపీగా నేను ఇక్కడికి రాలేకపోవటం, సో డెఫినెట్గా అది వెళితే అన్డౌటెడ్లీ. కాకపోతే దాని వలన అతని ఓటమికి అతను ఒక బలమైన పునాది వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా అంటే, నన్ను జనాల్లో నార్మల్గా తిరగనిచ్చుంటే కనీసం వారానికి ఒక 5 రోజుల పార్లమెంట్ లేనప్పుడు నేను ఈ గొడవలో ఉండేవాడిని. నాకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి ఉంది కాబట్టి ఈ గొడవలో నా నియోజకవర్గ ప్రజలు అక్కడుండే స్థానిక సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కడ నన్ను ఒక రకంగా, అంటే బంధించారు అని చెప్పలేను, కానీ నా మూమెంట్ మిమ్మల్ని అక్కడ బ్లాక్ చేయడం వల్ల మీ ఫోకస్ అంతా ఇటు టర్న్ అయింది. ఫోకస్ అంతా ఓవరాల్గా ప్రజలు ఇతని వలన పడుతున్న సమస్యల మీద దృష్టి పెట్టి, మరి రోజుకి కనీసం 1 గంట వేరియస్ టాపిక్ మీద ఎవరు ఎలాగ సఫర్ అవుతున్నారు ఇతని విధానాల వలన అనేది ఐ కుడ్ గెట్ లాట్ ఆఫ్ టైం. అంటే ఒక తరగతిలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకి పాఠాలు బోధించినట్టు నాకు ఐ కుడ్ గెట్ యాంపుల్ ఆఫ్ టైం టు కమ్యూనికేట్ మై వ్యూస్ విత్ రిగార్డ్ టు ది ప్రాబ్లమ్స్ దోస్ వర్ బీయింగ్ క్రియేటెడ్ బై ది దెన్ చీఫ్ మినిస్టర్. మీరు నియోజకవర్గంలో తిరిగారు కదా, మీకు టికెట్ వచ్చిన తర్వాత 5 రోజులు అక్కడే ఉంటున్నా, వీకెండ్స్కే హైదరాబాద్ వస్తున్నా. ఓకే. అయితే అప్పుడు తాగునీరు, సాగునీరు కాకుండా ఇంకా ఏమైనా అడుగుతున్నారా? అంటే స్కూల్స్ గురించి కానీ, కాలేజెస్ గురించి కానీ? అన్ఫార్చునేట్గా స్కూల్స్ గురించి ఎవరు అడగల. బట్
నేనే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే జగన్ గారి హయాంలో స్కూల్సే చాలా బాగా చేశారు, అందులోనే వాళ్ళు సక్సెస్ అయ్యారు అని అంటున్నారు కదా, దాని వల్ల ఏమైనా అది అడగలేదా? ఎక్కడ చేశారో అంత బాగా నాకైతే నా నియోజకవర్గంలో అయితే జగన్ గారి టైంలో చాలా బాగా చేసిన స్కూల్ అయితే కనపడలా. మరి వేరే చోట్ల మరి అన్ని వేల కోట్లు పనులు చేశారంటే కొన్ని వేల కోట్లైనా సక్రమంగా ఖర్చు పెట్టి ఉండాలి. బట్ నా ఏరియాలో అయితే ఒక స్కూల్ కూడా నాకు కనపడలా. అక్కడ నీట్గా ఉన్నవి. యాక్సిడెంటల్గా ఒకరోజు ఒక స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉంటే నేను ఎమ్మెల్యే అయిన ఒక వారం రోజుల తర్వాత అది చూసి హ్యూజ్ ప్లే గ్రౌండ్ ఉంది, అన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయి హ్యూజ్ ప్లే గ్రౌండ్లో. ఏంటిది ఎంత గ్రౌండ్ ఉందో మీకు, ఈ పిచ్చి మొక్కలు ఏంటంటే అంతేనండి, ఎవరు పెద్ద పట్టించుకోలేదు. సో అప్పుడు నాకు ఐడియా వచ్చింది, లేదు నేను నా ఉండికి ఇంటెండ్ అయిన ఫండ్ నుంచి నేను చేస్తాను, ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం, ఈ చెట్లన్నీ రిమూవ్ చేసి మళ్ళీ ఈ గ్రౌండ్లో పిచ్చి చెట్లు రాకుండా స్పోర్ట్స్కి సంబంధించి మనం కోర్ట్స్ వేసేద్దాం. అంటే వాలీబాల్ కోర్టు, షటిల్ కోర్టు, లేడీస్కి, ఆడపిల్లలకి టెన్నికాయిట్, ఖోఖో, ఏదో విల్ క్రియేట్ సమ్ స్పోర్ట్స్ యాక్టివిటీ బై యూటిలైజింగ్ ది స్పేస్. సో దానికి ఎర్రమట్టి, ఈ మొక్కలు మలవకుండా సాలిడ్ కోర్టు మీద మనకి పిచ్చి మొక్కలు రావు కదా, వచ్చినా పీక్కుంటారు ఎప్పటికప్పుడు. సో గ్రౌండ్ ఉంది, చాలా స్కూల్స్లో ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు, బట్ ఏం చేయట్లేదు, ఫెసిలిటీస్ లేవు. సో ఆ ఫెసిలిటీ క్రియేట్ చేసి ఆల్ అరౌండ్ ది కాంపౌండ్ వాల్, చిన్న మొక్కలు ఎప్పుడు ఎదుగుతాయో తెలియదు, పోవచ్చు, కొంచెం ఒక 10 అడుగులు ఎత్తు ఎదిగిన చెట్లు 375-400 రూపీస్కి కడియంలో బాగా దొరుకుతుంది. సో ఐడెంటిఫైడ్ సమ్ డోనర్స్, అక్కడికక్కడ ఆ ఊర్లో అప్పుడే నేను మళ్ళీ నా ఫండ్ నుంచి తీయవలసిన అవసరం రాకుండా మెనీ ప్లేసెస్లో ఆ ఊరోళ్ళే, నేను అక్కడికి వెళ్ళి ఒక మీటింగ్ పెడితే ఆ ఊరోళ్ళని, ఆ పెద్దల్ని పిలిస్తే దే హడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఓకే ఈ చుట్టూ చెట్లన్నీ నేను ఇచ్చేస్తానండి అన్నాక నేను హెడ్ మాస్టర్స్తో కూర్చుని, నా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ కూడా ప్రోగ్రెసివ్ ఆఫీసర్, వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి యూ ఎంకరేజ్ యువర్ స్టూడెంట్స్, ఒక ఏరియా సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ హ్యూజ్ గ్రౌండ్ యూ మేక్ ఇట్ ఇంటూ 3-4 పార్ట్స్. కొంచెం స్కూల్కి మరీ దగ్గరలో ఎంట్రన్స్ అక్కడ పూల మొక్కలు వేయండి. ఇవాళ ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క రీజియన్, అంటే ఒక స్మాల్ ఏరియా చెప్పండి, ఆ చెట్లు నీట్గా ఉండేలాగా, దానికి నీళ్లు పోసేలాగా, దే విల్ హావ్ సమ్ యాక్టివిటీ ఫర్ 5-10 minutes డ్యూరింగ్ ద డే. సమ్ కన్సర్న్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్ డెవలప్ అవుతుంది. మీరు అట్ ద ఇయర్ ఎండ్ whenever there is a function in the school, you give them a certificate as ఎన్విరాన్మెంటల్ అడ్మైరర్, ఎన్విరాన్మెంటల్ లవర్, పర్యావరణ ప్రేమికుడు అవార్డు ఇవ్వండి, వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వండి. దానివల్ల ఉద్యోగాలు వస్తాయా ఇంకోటి వస్తాయని కాదు, అట్లీస్ట్ వాళ్ళకి భవిష్యత్తులో ఎన్విరాన్మెంట్ మీద ఒక అవేర్నెస్ అనేది ఒకటి వస్తుంది అని చెప్పి, సో వాళ్ళందరూ కూడా పాజిటివ్గా తీసుకున్నారు. అండ్ మోస్ట్లీ 15th ఆగస్ట్కి అట్లీస్ట్ 3-4 స్కూల్స్లో ఆ ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ, కొన్ని స్కూల్స్లో డిలాబిటేటెడ్ కండిషన్లో కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, అంటే పాత స్కూల్స్లో ఈ పెంకుతో వేసిన సీలింగ్లు అవేమో వాడుకోలేకపోతున్నారు. వాల్స్ అండ్ ఆల్ వర్ వెరీ స్ట్రాంగ్, 60 years 70 year old, బట్ రూఫ్ అంతా పోయింది. సో వాల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, వాళ్ళకి ఎక్స్ట్రా ఫెసిలిటీస్, డైనింగ్ హాళ్ళు, ఇంకేదన్నా ఇండోర్ గేమ్స్ ఏమన్నా ఆడుకోవాలన్నా, ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే స్పేసు, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అదర్ యాక్టివిటీస్కి స్పేస్ లేదు. ఒక 3-4 స్కూల్స్లో చూసా, పైన రూఫ్ అంతా పోయిన కండిషన్లో బిల్డింగ్స్ ఉన్నాయి. సో అవి ఐఎమ్ టోటలీ రీప్లేసింగ్, దట్ వుడ్ కాస్ట్ హయ్యర్ అమౌంట్. ఒక్కొక్క స్కూల్కి ఒక 3-4 స్కూల్స్ అటువంటి రిక్వైర్మెంట్ ఉన్నాయి, 15 లక్షలు అలా అవుతాను. బట్ ఈవెన్ ఫర్ దట్ ఐఎమ్ getting some money from the locals and some money from the pool what I had already collected. So we are developing avanni kuda, so that every school lo we wanted to have a decent working environment with good
స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటే ప్రైవేట్ స్కూల్స్కి ప్రతి వాడు చదువుతుంటారు. అవును. గవర్నమెంట్ స్కూల్స్లో తగ్గిపోతున్నాయి జాయినింగ్స్. కానీ టీచర్స్ అయితే బెస్ట్ టీచర్స్ ఇక్కడే ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో. ఇతను ఏంటంటే అసలు తెలుగు మీడియం అనేదే ఉండకూడదు అనే ఒక విచిత్రమైన కాన్సెప్ట్తో వచ్చాడు, విచ్ ఈజ్ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. సో రాజ్యాంగం ఏం చెప్పిందంటే అక్కడే నాకు జగన్మోహన్ రెడ్డికి గొడవ, ఒకటి తిరుపతి ఇష్యూ, ఇంకోటి ఎడ్యుకేషన్ మీద. నేనేమన్నాను, ఆర్టికల్ 350A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ ప్రిస్క్రైబింగ్ వెరీ క్లియర్లీ ఎడ్యుకేషన్ ఇన్ ద మదర్ టంగ్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్. కావాల్సిన వాళ్ళు చూస్ చేస్తారు. ఇప్పుడు ఎవరు అక్కర్లేదు అనుకుంటే స్టూడెంట్స్ లేనప్పుడు ఓకే దే విల్ స్విచ్ ఓవర్ టు ఇంగ్లీష్ మీడియం. బట్ ఇఫ్ సమ్వన్ హూ వాంటెడ్ టు స్టడీ ఇన్ తెలుగు మీడియం అసలు ఆప్షన్ లేకుండా చేసేయడం ఆప్షన్ లేకుండా చేయటం తప్పు. నేను చెప్పింది అది. ఇప్పుడు అమెరికాలో ఉన్న పిల్లలకి నేను మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు చూసా, కొంతమంది పాఠశాలలాగా పెట్టారు తెలుగు సబ్జెక్ట్ నేర్పించడం. 10,000 మంది 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్స్ట్రాగా వీళ్ళ డిస్టెంట్ టెలి క్లాసెస్ ఉంటాయి కదా, వర్చువల్గా నేర్చుకుంటున్నారు. ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళే అన్ని వేల మంది తెలుగు నేర్చుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ ఉన్నవాడు కామన్ సెన్స్ ఉండాలి కదా. వీడేదో పొలిటికల్ డైలాగులు చెప్పేసి ఇంగ్లీష్ అంటే అదే నీ కల్చర్, యువర్ ఐడెంటిటీ మనల్ని తెలుగు వాళ్ళు అంటారు, అంతేనా? తెలుగువారు అంటారు కదా. అసలు నీకు తెలుగు భాషే, నువ్వు అక్షరాలే నేర్పవా స్కూల్లో, ఏమవుతుంది? యువర్ లాంగ్వేజ్ వుడ్ గెట్ కిల్డ్. నీ భాష ఉండదు. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది మన భాషకి. సో ఫర్ యువర్ లివింగ్ యూ హ్యావ్ టు లెర్న్ అదర్ లాంగ్వేజెస్ వాట్ ఎవర్ దట్ ఈస్ రిక్వైర్డ్. దట్ డజంట్ మీన్ దట్ యూ మస్ట్ ఇగ్నోర్ యువర్ మదర్ టంగ్. అక్కడ కాన్సెప్చువల్గా నేను అతనితో ఓపెన్గా డిఫర్ అయ్యా, ఏం చేసుకుంటే చేసుకోవాలి. సో ఇలా చాలా విషయాల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించారు, బయటకు వచ్చి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు, అన్నీ చేశారు, యుద్ధం చేశారు, గెలిచారు. కాకపోతే ఆ ప్రభుత్వానికి మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? 2014లో వెళ్ళారు, వచ్చారు బయటకి, బీజేపీకి వెళ్ళారు, మళ్ళీ టీడీపీకి వచ్చారు. అగైన్ మీరు వెళ్ళడానికి ఒకసారి డిఫర్ అయినప్పుడు మళ్ళీ ఎలా మీరు కాంప్రమైజ్ అయ్యారా, లేకపోతే ఓకే బాగానే ఉంటుందని నమ్మకంతో వెళ్ళారా? అంటే ఆ తరువాత నేను బీజేపీలో ముందు జాయిన్ అయ్యాను కదా, ఈ జగన్తో డిఫర్ అయ్యి బీజేపీలో జాయిన్ 2014లో. అండ్ ఆ బీజేపీ తెలుగుదేశం కలవాలి అని బలంగా కోరుకొని, నేను అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రెండు కంపల్సరీగా కలవాలి అని చెప్పి, నేను కలయికకి నేను కారణం అని చెప్పుకోలేను కానీ నేను కూడా ఒక కారకుని. ఇది వన్ ఆఫ్ ద ఐ ప్లేడ్ ఎ స్మాల్ రోల్. సో ఆ కలిపిన తర్వాత డిస్పైట్ సమ్ విహెచ్పి ప్రెషర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా ఓన్ అంకుల్ ఆఖరి 24 hours ముందు నా సీటు పోయింది. బీజేపీ నాకు సీట్ ఇవ్వాలి. సో 4 years తర్వాత బీజేపీ టీడీపీ విడిపోయింది. సో బీజేపీయా అని అనుకున్నప్పుడు అప్పుడు నేను నర్సాపూర్ అంతకుముందు బీజేపీ నెగ్గుంది, ఎలాగో కలిసే పోటీ చేస్తున్నారు కాబట్టి కూటమి ఉంటుంది కాబట్టి, సో నాట్ టు హ్యావ్ ఎనీ హెడేక్ ఐ హ్యాడ్ జాయిన్ బీజేపీ బికాజ్ ఎనీవే బోత్ ఆర్ టుగెదర్. బీజేపీ ఆంధ్రాలో పెద్ద లేదు స్ట్రాంగ్గా, తెలుగుదేశం ఆర్ జగన్ అప్పుడే పార్టీ ఎమర్జ్ అవుతుంది. కానీ ఐ ప్రిఫర్డ్, అంతకుముందు బీజేపీ నెగ్గింది, ఈ అలయన్స్ ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ కాబట్టి. రాజ్నాథ్ సింగ్ గారు కూడా అంతకుముందు నుంచి నాకు ప్రత్యక్షంగా క్లోజ్ పరిచయం ఉంది కాబట్టి నేను చంద్రబాబు గారితో మాట్లాడి నేను ఆ బీజేపీలో అప్పుడు జాయిన్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే 2 గ్యాప్ వచ్చేసిందో
ఆ గ్యాప్ వచ్చినప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు 2018 మే. నేనే క్యాండిడేట్ని అన్న విధంగానే నేను క్యాంపెయినింగ్ అన్నీ తిరిగా. 2019 1 month బిఫోర్ ఆర్ 1 week అవును, చాలా బిఫోర్ తక్కువ సమయం ఉంది అప్పుడు. తక్కువ సమయం ఉన్నప్పుడు నా సీటు డిక్లరేషన్ అప్పుడు దెర్ వాజ్ లాట్ ఆఫ్ డిలే ఇన్ డిక్లేరింగ్ మై క్యాండిడేట్స్. సో నాకు ఐ వాంటెడ్ టు ఏదో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలి, ఒక పవర్ఫుల్ రోల్ లో ఉండాలి. ఐడియాలజీ నేను ఏదో చేయగలను అనే నమ్మకంతో నేను రాజకీయాల్లోకి రావాలి అనుకున్నా. సో ఐ నీడ్ ఏ ప్లాట్ఫామ్ ముందు. అప్పుడు ఈ సీటు వస్తుందా రాదా అనే ఒక అనుమానం వచ్చిన మాట నిజం. టీడీపీలో కొంచెం అప్పుడు సన్నాయి నొక్కులు లాంటివి జరిగినాయి. అప్పటికే ఈ ప్రశాంత్ కిషోర్ నన్ను విపరీతంగా 1 month నుంచి, అప్పటికి 1 month ముందు నుంచి తినేస్తున్నాడు. అంటే ఆయనే డిసైడ్ చేస్తారా ఏ క్యాండిడేట్ ఎక్కడ అనేది? అప్పుడు అతనే మొత్తం తినేస్తే నాకు అతనికి పడదాయా బాబు, అది కుదరదు అని చెప్పి. ఎందుకు? 2014 ఎక్స్పీరియన్స్తో కుదరదని చెప్పా. ఓకే. బట్ అతను ఏంటంటే లేదు, ఆఫ్టర్ పాదయాత్ర అదంతా చేసి ఈజ్ టోటలీ ఏ చేంజ్డ్ మ్యాన్, వెన్ యూ వన్స్ మీట్ యూ విల్ అండర్స్టాండ్ అని చెప్పినప్పుడు లేదు నేను మీట్ అవ్వనని చెప్పా. బట్ స్టిల్ ఈజ్ పర్సూయింగ్. ఎప్పుడైతే ఇక్కడ సీటు అనుమానం అన్న విషయం నాకు బలపడిందో నేను చెప్పా వీళ్ళకి కూడా, ఎవరికి చెప్పానో అడగద్దు, హూ రియలీ మ్యాటర్స్ చెప్పా. లేట్ చేస్తున్నారు, నాకు డౌట్ వస్తుంది, మీరు సీట్ ఇస్తారు, సీట్ ఎవరు. యూ డోంట్ బీ అండర్ ద ఇంప్రెషన్ దట్ అదర్ సైడ్ ఆడికి నాకు గొడవ అయిపోయింది అని మీరు అనుకుంటారు, నాకు నో ఆప్షన్ అని మీరు అనుకుంటున్నారేమో, వాళ్ళు నన్ను బతిమాలుతున్నారు అని చెప్పారు. ఓకే. సో అనౌన్స్ చేసామని చెప్పారు. ఒకవేళ ఆప్షన్ లేదు అనే దాంతోనే మీకు డిక్లేర్ చేయలేదు సీటు, ఇంకా ఎక్కడికి వెళ్ళరు, మన పార్టీలోనే ఉంటారు అనే ఒక ఇది తీసుకున్నారు అనిపించిందా ఆ టైంలో టీడీపీలో? అంటే అప్పుడు 2014లో డిఫర్ అయి బయటకు వచ్చారు కదా, సో ఎక్కడికి వెళ్ళరు, అక్కడికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు అని అనుమానం నాకు వచ్చింది. వాళ్ళు అనుకున్నారో లేదో నాకు తెలియదు. ఓకే. నాకు అనుమానం వచ్చి నేను చెప్పా. ఓకే. ఆప్షన్ లేదనుకుంటున్నారేమో, వాళ్ళు నన్ను బతిమాలుతున్నారు, సో ఇస్తాను అంటే అనౌన్స్ చేసేయండి, లేదు అంటే నాకు అనుమానం ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను, సో వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో లేట్ అయింది. అంటే ఒకసారి మరి దెబ్బతిని ఉన్నాం కాబట్టి 24 గంటల ముందు సీటు, అంటే అప్పుడు చాలామంది ఎన్నికల్లో పోటీ చేసి డబ్బులు తగలేసుకుంటారు, ఓడిపోతారు. అవును, ఎవరొకరు నెగ్గుతారు, ఎవరొకరు ఓడిపోతారు. అప్పుడు చాలా పెద్ద జోక్ అయిపోయింది. ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా నేను తగలేసినంత డబ్బు ఎవడో తగలేయలేదని చెప్పి పోటీ చేయకుండా అవును, ఒక పెద్ద రికార్డ్ అమౌంట్కి మాట్లాడుకున్నారు. సరే, అమౌంట్ రైటా తప్ప అన్నది పక్కన పెడితే ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా ఇంత డబ్బు తగలేసినోడు, ఇంత పిచ్చోడు ఎవడు లేడు అని మాట్లాడుకున్నారు. సో అదే సీన్ రిపీట్ అవుతుందేమో అని నాకు. ఓకే. సో అంటే ఇవన్నీ నవ్వుల పాలు అవ్వకూడదని ఒక సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. కంటెస్ట్ చేస్తే నేను నెగ్గుతాను అనేది నా కాన్ఫిడెన్స్. సో అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి, అప్పుడు మాట్లాడినప్పుడు కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది, ఏం మాట్లాడారు మీతో? అంటే డీటెయిల్స్ లోకి వెళ్ళకపోయినా ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చారు? లేదు మరి గ్యాప్ ఎందుకు వచ్చిందో మనం కలిసి చేయాలి అని చాలా రిక్వెస్టింగ్గా అతను మాట్లాడటం జరిగింది. సో ఎవ్రీబడి నోస్ దట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. నేనైనా నా ఎంపీ సీట్ నేను నెగ్గుతాను, తెలుగుదేశం అయినా కూడా నేను కంఫర్టబుల్గా నెగ్గుతాను. నా ఏరియా తెలుగుదేశం స్ట్రాంగ్ బేసిక్గా. అవును. సో నేను ఎంతో కొంత స్ట్రాంగే కాబట్టి, ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టి స్టిల్ ఇట్ వుడ్ బి ఈజీ. నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాడు అని నేనైతే అనుకోలే. 19లో ఇట్ వాస్ వెరీ క్లియర్, ఒక వేవ్ లాగా కనపడుతుంది. బట్ స్టిల్ ఐ కుడ్ కంఫర్టబుల్లీ విన్ అనేది నా కాన్ఫిడెన్స్ తెలుగుదేశంలో. బట్ వాళ్ళు దే డిడ్ నాట్, దే డిలేడ్.
పర్హాప్స్ దేవుడు గివనేమో మరి ఉమ్, ఉమ్, ఎవరు అని చెప్పలేను, కానీ అనుమానం వచ్చిన మాట నిజం. ఉమ్. సో అనుమానంతో నేను సో వెళ్ళారు, గెలిచారు. తర్వాత మీరు రెబల్గా బయటకు వచ్చేసి అక్కడ జరుగుతున్న ఓన్లీ ఆన్ ఐడియాలజీ. ఐడియాలజీ డిఫరెన్సెస్తో వచ్చేసారు. కానీ మీరు ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ విమర్శించలేదు, కోటరీని ఎక్కువగా విమర్శించేవారు. వాళ్ళ వల్లే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మాటలు తీసుకుని ఆయన వేరే వ్యక్తిలాగా బిహేవ్ చేస్తున్నాడని చాలాసార్లు ఒక అలర్ట్ లాగో లేకపోతే విమర్శో తెలియదు అవన్నీ చెప్పారు. ఉమ్. అది కరెక్ట్. తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద అంత కోపం పెంచుకోవడానికి, మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేసే అంత పెంచుకోవడానికి రీజన్స్ ఏంటి? అదే పక్క వాళ్ళ మాటలు వినే ఉండొచ్చు. నేను క్లియర్గా ఏదైనా ఓపెన్గానే మీడియా ముందే మాట్లాడా. అవును, తప్పు చేస్తున్నాడు ఇతను, ఆ తప్పు సరి చేసుకో. ఎడ్యుకేషన్ విషయంలో చేసేది కరెక్ట్ కాదు. తిరుపతి భూములు అమ్మటం అనే విషయంలో, భగవంతుడి విషయంలో అలా తప్పు చేయటం కరెక్ట్ కాదు. ఇటువంటివి నేను చెప్పడం జరిగింది. బట్ దాన్ని అతనికి కమ్యూనికేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు డెఫినెట్గా ఐఎమ్ వెరీ షూర్ హీ మస్ట్ బి రిపెంటింగ్. నన్ను అన్న అనేవాడు, చాలా అందరినీ అన్న అంటారు, రెడ్డి అలాగే అంటారు. సో ఇప్పుడు అతను డెఫినెట్గా ఫీల్ అవుతాడు. జగన్ అంత క్లియర్గా చెప్పాడు, మనం ఆ మాటలు వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదరా అని చెప్పి. అంటే ఏ పరిస్థితి? ఓడిపోయి 11 సీట్లు తెచ్చుకునే పరిస్థితి, లేకపోతే ఇంత దారుణంగా ఓడిపోయే పరిస్థితి వచ్చేది కాదు. యాక్చువల్గా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి నేనా ఇంకొకడా ఓడించాడు అంటాం కన్నా, తను సాయశక్తిలా కృషి చేసి తనను తాను ఓడించుకుంటంలో సక్సెస్ అయ్యాడు. అంటే ఎలాంటి విషయాల వల్ల? ఇదిగో అన్ని ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే కాదు, డెవలప్మెంటల్ ఎనీథింగ్ అరగెన్స్, మోర్ దాన్ ఎనీథింగ్ అరగెన్స్. ఇప్పుడు తెలియనితనాన్ని ఎవడన్నా మన్నిస్తాడు. ఇన్నోసెన్స్ కెన్ ఆల్వేస్ బి టాలరేటెడ్, బట్ నాట్ అరగెన్స్. అహంకారం పనికిరాదు. అది ఎప్పుడు దెబ్బ కొడుతుందో తెలియదు. పీపుల్ అంటే పిరుకోళ్ళు ఎక్కువ మంది ప్రజలు, 99% ఆఫ్ ద పబ్లిక్ దేవర్ కవర్డ్స్. పిరుకోళ్ళు మనసులో ఉంటుంది బాధ, కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎక్స్ప్రెస్ చేస్తే వీడు దండిస్తాడన్న భయం. ఎంపీనే తీసుకెళ్ళి కొట్టాడు, మనల్ని ఏం చేస్తాడు. నాకు ఇంత ఫాలోయింగ్ వచ్చింది అంటే I had become the voice of the people who could not raise their voice. వాళ్ళ గొంతుగా నేను మారాను కాబట్టి ఎవరైతే మాట్లాడాలని మనసులో అనుకుంటారో అలా మనసులో అనుకుని వాళ్ళ మాటని నా గొంతులోంచి నేను బయట చెప్పినందుకు దే ఆల్ హ్యావ్ బికమ్ మై అడ్మైరర్స్. కానీ జైలుకి వెళ్ళినప్పుడు అంత దారుణంగా ట్రీట్ చేసినప్పుడు ఒక్క క్షణం కూడా అనిపించలేదా, ఎందుకు నాకు ఇదంతా, నాకు మంచి బిజినెస్లు ఉన్నాయి, ఈ రాజకీయాలు ఎందుకు, ఈ దరిద్రం ఎందుకు, మనకి వెళ్ళిపోదాం అనిపించిందా? నాకు కసి పెరిగింది, టు బి వెరీ హానెస్ట్. కసి పెరిగింది. ఈవెన్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, అప్పుడు దాకా ఫస్ట్ 1.5 year నేను మాట్లాడిన, ఆర్ రాదర్ 1 year, అంటే నేను 20 సమ్వేర్ ఇన్ మేలో స్టార్ట్ చేశా రచ్చబండ. 21 మేలో కోటింగ్, పోలీస్ కోటింగ్, అంటే 1 year. ఆ 1 yearలో నేను మాట్లాడిన వాయిస్ టోన్కి ఆ తర్వాత నేను మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అవును, తర్వాత వాయిస్ రేస్ చేసి చాలా చాలా తర్వాత రేస్ చేసి ఏదైతే అది అవుతుంది చూసుకుందాం అనుకున్నారా? చూసుకుందాం. ఎందుకంటే చచ్చిపోవాల్సిన బతికా. సో ఇంకే మిగిలిన లైఫ్ అంతా బోనస్ నాకు. మీకు జైలుకి తీసుకెళ్ళినప్పుడే డౌట్ వచ్చిందా ఏదో చేయడానికే జరుగుతుంది ఇదంతా అని? వెరీ క్లియర్. నేను అప్పుడు బ్రతకటమే బోనస్. ఇంకా ఆ తర్వాత ఇంకా ఏ జరిగినా ఇది బోనస్ అని చెప్పి నేను లెక్క పెట్టుకుని బికమ్. అయితే ఒక 4 months బ్యాక్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు జర్నలిస్ట్, ఆయన మాట్లాడుతూ నాకు ఆయనతో కొంత సాన్నిహిత్యం ఉంది, పరిచయం ఉంది, మేము మాట్లాడుకునే వాళ్ళము. విభేదాలు వచ్చినప్పుడు రాజకీయాల్లో అందరికీ ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన విధానం ఉంటుంది. అలా నా దగ్గర డిస్కస్ చేసినప్పుడు నేను అన్నాను, ఒక 1 year ఎక్కడా మాట్లాడొద్దు, మీరు సైలెంట్గా ఉండండి, కావాలంటే కాంగ్రెస్లో ఆయనకు ఒక అంటే దగ్గర ఫ్రెండో క్లోజ్ అసోసియేషన్ ఉన్న ఫ్రెండో ఉన్నారు, పేరు చెప్పలేదు,
ఆయనతో సలహా తీసుకోండి, ఆయన చెప్పినట్టుగా వినండి, మీరు మాట్లాడొద్దు అని చెప్పాను. ఓకే అన్నారు. ఆయన వెళ్ళి ఏబిఎన్ ట్రాప్లో, టీవీ5 అండ్ టీడీపీ ట్రాప్లో పడి ఆయన వేరేలాగా మారిపోయాడు అనేది ఆయన స్టేట్మెంట్. నిజంగానే మీరు కొమ్మినేని శ్రీనివాసరావు గారి దగ్గర మాట్లాడారా? కొమ్మినేని శ్రీనివాసరావు గారు నేను ఒకప్పుడు చాలా క్లోజ్. మ్హూ. ఇప్పటికీ యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ రెస్పెక్ట్. మేము ఆ సందర్భంలో ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడుకున్నాం అనేది నాకు తెలియదు, కానీ నేను ఆయన ఒక 3-4 సార్లు చాలా క్లోజ్గానే మ్, కలవలేదు ప్రత్యక్షంగా, మ్, బట్ అవర్ ఫోన్ వి స్పోక్ టు ఈచ్ అదర్ అట్లీస్ట్ 3-4 టైమ్స్ మ్. మాట్లాడుకున్నాను. ఆ పార్టీలో కూడా అందరితో చాలామందితో మాట్లాడేవాడిని. ఓకే. అంటే బాటమ్ లైన్ ఆయన చెప్పింది ఏంటంటే, నేను సైలెంట్గా ఉండమని అంటే, ఓకే నేనేం మాట్లాడినాను వెళ్ళారు, తర్వాత ట్రాప్లో పడ్డారు అనేది ఆయన స్టేట్మెంట్. అసలు నేను బుద్ధున్నోడు ఎవడైనా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈవెన్ ఆ రోజు కూడా ఇంకొక టర్మ్ అయితే షూర్గా అతనే ఉంటాడు అని చెప్పి, ఇప్పుడు ఆ తర్వాత రకరకాల ఎలక్షన్లు వచ్చినాయి, సరే వీళ్ళు మోసం చేశారు, అన్యాయం చేశారు, నామినేషన్ ఏమీ లేదు, అవన్నీ పక్కన పెడితే 90% సీట్లు కొట్టారు. కొన్ని నిజంగా వచ్చిన ఓట్లో, కొన్ని భయపడేసినాయో, కొందరు భయపడక అవతల పార్టీకి వేయలేదో, వాట్ ఎవర్ మే బి ద రీజన్, దే గాట్ హ్యూజ్ ఓటింగ్. ఎవరో కూడా అంత జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉండడు అని అనుకోలే. అవును. సో ట్రాప్లో పడిపోవటానికి మ్, నేను ఆ గవర్నమెంట్ వచ్చేస్తుంది, మ్. ఆ గవర్నమెంట్ వచ్చేస్తే నాకు ఒక కిరీటం అవునా, పెడతారు మీరు అసలు అనే డిఫర్ అయినప్పుడు అసలు థాట్స్ ఎవరికి లేవు మళ్ళీ thought ఏ గవర్నమెంట్ లేదు. రాదని? నేను మ్, నాకప్పుడు ఇప్పుడు కొద్దిమంది మాట్లాడుకుంటారు ఏదో పదవి కోసం, ఏదో నేను ఏదో మాట్లాడుతున్నాను ఏదో అని. అరే పిచ్చోళ్ళారా, మ్. నాకు బ్రహ్మాండమైన కమిటీ చైర్మన్, సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ పోస్ట్ ఉంది, 5 ఏళ్ళ పోస్ట్. మ్, నాకు ఉన్న పోస్ట్ని నేను వదులుకున్నాను, అందుకంటే పెద్ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ అది. మ్, నా ఎంపీ పోయినా పర్వాలేదు, మళ్ళీ బై ఎలక్షన్కి రెడీ అయినండి. మ్, ఆ రోజు ఆ ఉన్న ఎలక్షన్స్లో ఒక 10% సర్పంచ్ వచ్చిన మ్, తెలుగుదేశం పార్టీకి 10% సర్పంచ్లు వచ్చినాయి. మ్, ఏది అంత పట్టున్న నర్సాపురంలో కూడా 10% మించి రాలే. మ్, నేను ఎంపీ పోస్ట్ పోయినా మళ్ళీ పోటీ చేద్దామని అనుకున్నా. మ్. ఎందుకు అనుకున్నా, ఒక సర్పంచ్ కూడా లేకుండా ఎలక్షన్ ఫైట్ చేయడం అంత ఈజీగా, పోతే పోయింది అనుకున్నా. బట్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై ఒపీనియన్. మ్, ఈ పదవి కోసం కాదు, నాకున్న పదవిని ఈ పార్టీ ఆనమాలు లేని, ఇప్పుడు పొజిషన్లో ఉన్న పార్టీ ఆనవాలు లేని పరిస్థితుల్లో మ్. నా పదవి వదులుకుంటానని నేను డిసైడ్ అయ్యా. నేనేమి నాస్టడామస్ కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం అవుతాడని చెప్పి 4 years బ్యాక్ ఊహించడానికి. ఓకే. ఆయనే ఊహించలా, మ్, 4 years బ్యాక్ మ్. ఆయన మళ్ళీ అంత తొందరగా సీఎం అవుతాడని. కరెక్ట్. సో ఇదేదో నేను ఈయన సీఎం అయిపోతాడు, ఈయన నాకు కిరీటం పెడతాడు 4 సంవత్సరాల తర్వాత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద నేను ఫైట్ చేయాలి. ఐ ఫాట్ అగేన్స్ట్ హిమ్. మీకు నచ్చలేదు, అక్కడ జరిగిన విషయాల్ని బయటకు వచ్చి ధైర్యంగా డిఫర్. ఓపెన్గా మాట్లాడా అంతే. దాన్ని ఇప్పుడు పని అయిపోయిన తర్వాత కొంతమంది రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. కానీ మళ్ళీ ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మీ టికెట్ విషయంలో మళ్ళీ గందరగోళం. అంటే ఆల్మోస్ట్ ఎలా అంటే ఇంకా అసలు టికెట్ ఉంటుందా లేదా అనే స్థాయిలో చర్చలు. ఇప్పుడు మీకు అర్థమైందా 19లో నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అడిగారు కదా మీరు. ఈ గందరగోళం చూసిన తర్వాత డిస్పైట్ మీ బీయింగ్ ఐ కాంట్ సే సోల్లీ రెస్పాన్సిబుల్, బట్ డిస్పైట్ మై సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ పుట్ ఇన్ టు డీథ్రోన్ హిమ్, అప్పుడు కన్నా ఇప్పుడు జరిగింది ఇంకా అంటే ఈవెన్ టీడీపీ ఫ్యాన్స్ కూడా అది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. మీకు టికెట్ ఎప్పుడైతే డిలే అవుతుందో రాలేదనేది ఒకటి. TDP fans, especially the main community which has backed TDP, they all have revolted. ఏంటి సీట్ కన్ఫర్మేషన్ నగరాలు చేస్తున్నారా? మీకు అనిపించిందా సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది ఏంటిది అని? నమ్మకంగానే ఉన్నారా ఆ టైంలో? అంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, ఎందుకంటే పీపుల్ ఆర్ విత్ మీ. అది ప్రీ ఎలక్షన్ లీడర్స్ వాంటెడ్ పీపుల్ అండ్ దోస్ పీపుల్ ఆర్ విత్ మీ.
సో నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకని ఓకే. నేను పోటీ చేస్తున్నా అని చాలా ధైర్యంగా. సంషేర్గా చెప్పా. అవునవును. ఎప్పుడు నేను ఏమో సీట్ వస్తుందో లేదో అన్న మాట్లాడాల. ఎందుకంటే అది ప్రజల మీద ఉన్న నమ్మకంతో ఐ కుడ్ కాన్ఫిడెంట్లీ సే. ఎవరి కోసం ఇవ్వడానికి? జనం కోసమే కదా, జనం ఓట్లు కావాలి కదా. ఐఎమ్ విత్ పబ్లిక్ అండ్ పబ్లిక్ దే ఆర్ విత్ మీ. ఇదేంటి ఈ ఎలక్షన్ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే రెండు వర్గాల మధ్య జరిగిన పోటీ ఇది. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే వర్గానికి చంద్రబాబు నాయుడు గారు నాయకుడు. బట్ ఓడించాలి అనే వర్గానికి ఓడించవలసిన అవసరం ఏంటి అని ఉద్బోధ ప్రారంభించినాడు నేను. ప్రారంభించినాడు నా వలన నేను చెప్పట్లా. బట్ ధైర్యంగా మాట్లాడి ముందుకు వచ్చినాడు నేను. మోహన్ బాబు సినిమా ఉంది, అసెంబ్లీ రౌడీ సినిమా చూసారా? అందులో ఓ ముసలివాడు వస్తాడు, ఏంట్రా చెప్పి తిట్టి వచ్చి ఓటేస్తాడు. ఆ ఓటు ఒకటే. అవును. కానీ ఆయన చూసి మిగతా జనం అంతా కదులుతారు. మిగతా జనం అంతా కదిలి ఓటేస్తే ఆ ఓట్లతో నెగ్గుతాడు మోహన్ బాబు, ఎమ్మెల్యే అవుతాడు. బట్ అక్కడ ఆ ముసలోడు వేసిన ఓటు ఒకటే. కానీ ఆ ముసలోడు వేసినందువల్ల మిగిలిన వాళ్ళందరూ ఓటేశారు. ఏంట్రా బోడి నువ్వు ఓటేసింది ఒకటే కదా అని మాట్లాడినట్టుగా ఇప్పుడు కొద్దిమంది మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో. ఆ ఒక్క ఓటు దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెవరల్ ఓట్స్ అనేది నేను చెప్తున్నా. రైట్. అయితే మీరు బయటకు వచ్చి రచ్చబండ కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత ఒక సామాజిక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని విభేదించారు, తిట్టారు అనేది కొమ్మినేని శ్రీనివాసరావు గారే. అగ్రకులాన్ని ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది ఆయన ఒక స్టేట్మెంట్. యాక్చువల్గా నేను ఎన్నోసార్లు అది క్లారిఫై చేశా. నేను రెడ్లని తిడతలేదు. నాకు హైదరాబాద్లో 90% ఫ్రెండ్స్ ఎక్కువ రెడ్లే. నేను విజయవాడలో పుట్టి పెరిగా, అప్పుడు ఫ్రెండ్స్ అందరూ కమ్మూరు. హైదరాబాద్లో ఎక్కువ రెడ్లు కమ్మూరు ఉన్నారు. ఇక్కడ ఉండేది రెడ్లు ఎక్కువ, ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ రెడ్లు ఎక్కువ ఉన్నారు. సో నన్ను స్పెసిఫిక్గా కొద్దిమంది ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు పచ్చి బూతులు, అంటే అసలు అసహ్యం వేసే బూతులు ఫోన్లు చేసి మాట్లాడటం, ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పెడతాం. ఆ పెట్టి వ్యక్తుల్లో ఒక 100 మంది ఉంటే 98 మంది పేరు చివర ఆ 2 అక్షరాలు ఉండి. సో నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, నేను నన్ను అబ్యూస్ చేసిన ఆ రెడ్లనే నేను తిడుతున్నాను అని చెప్పి నేను స్పెసిఫిక్గా మాట్లాడేవాడిని. అది ఎడిట్ చేసుకునేవారు. ఓహో, అది ఎడిట్ చేసుకుని రెడ్లను తిట్టేస్తున్నాడు అని. ఇప్పుడు రాజకీయాల్లో కాదు, మీ ఫ్రెండ్స్ చాలా మంది రెడ్డిస్ ఉన్నారన్నారు కదా, ఎప్పుడైనా వాళ్ళు అడిగారు మిమ్మల్ని ఎందుకు నువ్వు అందరు రెడ్లని తిట్టేస్తున్నావు అని చెప్పి చెప్తున్నారా బాబు, మమ్మల్ని తిట్టగరా అని చెప్పి చాలా అఫెక్షనేట్గా నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పా, మీలాంటి పెద్ద రెడ్లని కాదురా బాబు, చిల్లర కొడుకులు. నన్ను అమ్మనాభూతులు తిట్టేవాళ్ళు నేను తిడుతున్నా. ఆడి పేరు చివర ఆ 2 అక్షరాలు ఉన్నాయి. నేను ఒకసారి అవును రే రామకృష్ణారెడ్డి అని మాట్లాడా. ఆ రోజు చాలా అబ్యూజివ్గా మెసేజ్ పెట్టాడు నాకు. ఆడి పేరు రామకృష్ణారెడ్డి. మీరు తిట్టింది మీకు మెసేజ్ పెట్టిన రామకృష్ణారెడ్డిని. సో దాన్ని కొద్దిమంది ఇలా మిస్ఇంటర్ప్రిట్ చేశారు, రెడ్డిని తిట్టేస్తున్నాడు అని. సో క్లారిటీ ఇస్తున్నారు, మీకు మెసేజ్లు వచ్చిన పేరునే మీరు తిట్టారు. నాకు మెసేజ్ పెట్టి అబ్యూజివ్గా, అంటే ఎంత అబ్యూజివ్ అంటే అసలు ఎదురుగుండా చంపితే పీకి పీసికి చంపేయాలన్నంత బ్యాడ్ వర్డ్స్. అసెంబ్లీలో మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక ఎంపీకే ప్రొటెక్షన్ లేదు అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఆయన నర్సాపురం ప్రధానమంత్రికి సంబంధించిన ఒక కార్యక్రమానికి వెళ్లాల్సింది ఆయన డ్రాప్ అయిపోయారు బేగంపేట దగ్గర. ఆయన్ని హత్య చేస్తారు అనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది, రైలు బోగిని తగలబెట్టేలాగా ప్లాన్ చేశారు అని మాట్లాడారు. అదంతా నిజమేనా? అసలు ఏంటి ఆ ఇన్సిడెంట్? నేను ఒక బోగి బుక్ చేసుకున్నా, నాకు సెక్యూరిటీ ఉంటుందని చెప్పి. కంప్లీట్ బోగి. సో బయలుదేరిన తర్వాత నాకు క్లియర్గా ఫ్రమ్ టాప్ సోర్సే
ఆ పార్టీ సంబంధించిన టాప్ సోర్స్ పేరు చెప్పకూడదు, చెప్తే వాళ్ళకి ప్రమాదం. ఆ పార్టీకి సంబంధించిన టాప్ సోర్స్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వన్ ఆఫ్ ది హైయెస్ట్ పొజిషన్లో ఉన్న సోర్స్ నుంచి నువ్వు ఓహో. అర్జెంటుగా దిగిపో. అంటే ఇది ఎక్కిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి? ఎక్కారా? రైలు ఎక్కా. ఎక్కడం జరిగింది? ఇక్కడ లింగంపల్లిలో హా. ఫస్ట్ ఏసీ పోగి నేను ఎక్స్క్లూజివ్ నాకే బుక్ ఓకే. చేసుకుని ఎక్కా. మ్మ్హ్మ్. ఎక్కిన తర్వాత నాకేంటంటే అదే వెహికల్లో అదే ట్రైన్లో మ్మ్. రెగ్యులర్ ఫస్ట్ ఏసీలో మ్మ్. కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు మోడీ గారు మీటింగ్. మ్మ్హ్మ్. నేనేమంటానంటే ఎలా చేస్తారా, కిషన్ రెడ్డి గారు వస్తున్నారు. మ్మ్. మీరే నమ్మలేదు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు? ఆ, లేదు, బయలుదేరి ముందు వస్తే మ్మ్. కిషన్ రెడ్డి గారు వస్తున్నారు మ్మ్. ఇదే ట్రైన్లో. ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చినప్పుడు అప్పటికే ఆయన క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ కూడా వచ్చింది అనుకుంటా. క్యాబినెట్ మినిస్టర్ కూడా అయినట్టున్నారు, ఎక్స్పాన్షన్ అయింది. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ వస్తూ ఉంటే ఆ ట్రైన్ని ఎలా అటాక్ చేస్తారు, రూల్డ్ అవుట్ అని చెప్పా. మ్మ్. చెప్తే సరే చూడు, ఆ మినిస్టర్ అందులో ట్రావెల్ చేయట్లేదని చెప్పారు. కనుక్కుంటే ఆయన పేరు ఉంది. సో నేను ధైర్యంగా ఎక్కా. బేగంపేటలో మ్మ్. భారతీయ జనతా పార్టీ పేరు చెప్పను ఒక ప్రముఖ నాయకుడు ట్రైన్లో ఎక్కాడు. ఆ పక్క ఏసీ బోగీలో ఎక్కాలి. నా స్పెషల్ బోగి నేను బేగంపేటలో ఆ తలుపు దగ్గర బయటకు వచ్చి చూస్తున్నా. మ్మ్. కిషన్ రెడ్డి గారు బేగంపేటలో ఎక్కుతారా సికింద్రాబాద్లో ఎక్కుతారా చూద్దామని. కిషన్ రెడ్డి గారు ఎక్కకపోతే నేను వెనక్కి వచ్చేద్దామని అనుకున్నా. సికింద్రాబాద్లో బేగంపేటలో ఒక బీజేపీ నాయకుడు వస్తే, ఓహో మీరు ఒక్కళ్ళే వచ్చారు, కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్లో ఎక్కుతున్నారా అని అడిగా. అడిగితే కిషన్ రెడ్డి గారు రేపు మార్నింగ్ ఏదో స్పెషల్ ఫ్లైట్లో వస్తున్నారు, ఆయన ఈ ట్రైన్కి రావట్లేదు అని చెప్పారు. అంటే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ అండి. కిషన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు అంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందా? నాకు తెలియదు, నో కామెంట్ ఆన్ దట్. కిషన్ రెడ్డి గారు నా పక్క బోగిలో ఉంటారు, నేను సేఫ్ అని నేను అనుకున్నా. ఆయన రావాల్సిన వ్యక్తి ఆ రోజు డ్రాప్ అయ్యారు. ఆ రోజు డ్రాప్ అయ్యి నెక్స్ట్ డే ఆయన ఇంకొక స్పెషల్ ఫ్లైట్లో ప్రధానమంత్రి గారిని అక్కడ రిసీవ్ చేసుకుంటానికి వెళ్ళారు. ప్రధానమంత్రి గారు వెళ్ళిన ఫ్లైట్లో ఆయన వేరే స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు. మ్మ్. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది నాకు తెలియదు. ఆ ట్రైన్ ఆయన ఎక్కల. మ్మ్. ఎప్పుడైతే ఆయన ఎక్కలేదో అప్పటికే నాకు వచ్చిన వార్నింగు మ్మ్. అది మ్యాచ్ అయింది. మ్యాచ్ అయ్యి నేను ఇమ్మీడియట్గా సామాన్ తీయండి అని చెప్పి నా సెక్యూరిటీ మొత్తం మ్మ్. నేను దిగిపోయాను అక్కడ. మ్మ్. రైట్. ఆ తర్వాత సికింద్రాబాద్లో ఏ బీజేపీ నాయకుడైతే నేను చెప్పా ఈ భోగి అంతా నాదే, ఇంక నేను రావట్లేదు, మీరు హ్యాపీగా ఈ భోగిలోనే పడుకోండి అని చెప్పి దిగిపోయా. మ్మ్. సికింద్రాబాద్ స్టేషన్లో దడ 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 గుద్దేశారు తలుపులు. ఇక్కడే స్టార్ట్ అయింది అయితే, సికింద్రాబాద్లోనే స్టార్ట్ అయింది. సికింద్రాబాద్లో గుద్ది సమ్ పీపుల్ వర్ సెర్చింగ్ ఫర్ మీ. అందరూ పోలీస్ యూనిఫామ్లో లేరు, దే వర్ సెర్చింగ్ ఫర్ మీ. ఒక వ్యక్తి నాతో పాటు రావాల్సినాడు అక్కడికి, నాకు తెలిసిన అతను రొటీన్లో హీ వాంటెడ్ టు గో దేర్, ప్రధానమంత్రి సభకి వెళ్దామని అనుకున్నాడు. అనుకుని అతను ఈ తలుపులు గుద్ది నాకు ఒరిజినల్గా ఇంటెండెడ్ నా ఏసీ ఫస్ట్ క్లాస్ దాంట్లో ఉన్నాడు. ఇది చూసి సికింద్రాబాద్లో ట్రైన్ స్టార్ట్ అయింది. దడ దడ గుద్ది నా కోసం ఎత్తుతామంటే ఆ అబ్బాయి మూవ్ అయ్యి ట్రైన్లోంచి ఆడి బ్యాగ్ తీసుకుని మూవింగ్ ట్రైన్ నుంచి దూకేసి ఆడు పరిగెత్తుకుని వెళ్ళి, అతను అబ్బాయికి రాజమండ్రి, ఆడు పరిగెత్తుకుని వెళ్ళి ఓ ట్యాక్సీ బేరం కూడా ఆడకుండా
అంటే అంత భయభ్రాంతులకు గురి చేశారు కాబట్టి మూవింగ్ ట్రైన్ లో నుంచి దూకేశారు. జనరల్ గా ధైర్యం చేయరు. దూకేశాడు. ఉమ్, దూకేసి ట్యాక్సీలో వెళ్ళిపోయాడు. రాజమండ్రి నుంచి వచ్చాడు. ఉమ్, ఈ పిఎం మీటింగ్ అన్నా చూద్దాం అనుకున్నాడు, ఈ ట్రైన్ భీమవరం వెళ్తుందని. సో అటు జంపు ఎక్కి ఆడికి వెళ్ళిపోయాడు. తర్వాత నాకు తెలిసింది అది సత్తెనపల్లి దగ్గర నేను ఇందులోనే ఉంటే ఉమ్, ఈ భోగి సపరేట్ భోగి, ఆ భోగిని తగలెట్టామని. అంటే నేను తలుపులు తీయకపోతే ఆ భోగినే తగలెట్టామని. ఇది తర్వాత అప్పుడు బోండా ఉమా గారు కూడా మాట్లాడాడు, రాజుగారు మిస్ అయ్యాడు, లేదంటే సత్తెనపల్లి దగ్గర ఉమ్, దేవ ప్లాండ్ అని అతను చెప్పడం కూడా జరిగింది. ఉమ్. సో కుట్ర అయితే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పింది అంత వాస్తవం. పెద్ద విషయం జరిగినప్పుడు దాని మీద కేసు ఫైల్ చేయడం కానీ అవేం చేయలేదు అప్పుడు? చేయలే. అంటే మీ వైపు నుంచి కూడా ఇనిషియేట్ ఏం చేయగలం? ఏం చేయగలం? ఇప్పుడు ఫండమెంటల్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నేను లేకుండా ఫంక్షన్ జరగకూడదు, అవును. మ్యాండేటరీ. ఉమ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి దగ్గర నుంచి వచ్చిన లిస్టులో నా పేరు తీసేశారు. ఓహో. సో నేను నా ప్రివిలేజ్ కమిటీ కంప్లైంట్ ఇవ్వాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద కంప్లైంట్ ఇవ్వాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ తప్పు చేసింది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద నేను కంప్లైంట్ ఇస్తే ఈ చీఫ్ మినిస్టర్ మీద 2 మాటలు మాట్లాడినందుకే ఈ పరిస్థితి వస్తే నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు మీద కంప్లైంట్ ఇవ్వగలను. పిఎం గారికి తెలిసి ఉండకపోవచ్చు, ఉమ్, బట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ హాజ్ రిమూవ్డ్ మై నేమ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఉమ్, ఇన్వైటీస్. ఉమ్. వీళ్ళు ఏం చెప్పారు, అతను వస్తే ఈ మీటింగ్ అంతా పాడైపోతుందండి. సో అంటే బీజేపీలో ఉన్న పీపుల్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. ఆయన వస్తే బీజేపీ వాళ్ళతో కూడా చెప్పించుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్టాచ్యూటరీగా ఉండవలసిన నా పేరు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన లిస్టులో లేదు. అది అల్లూరి సీతారామరాజు ఒక క్షత్రియ ఫంక్షన్. అక్కడ ఆ లిస్ట్ ఆఫ్ క్షత్రియ పరిషత్తులో ఓకే రఘురామకృష్ణరాజు అని ఇంకో పేరు ఉంది. అతని ఇనిషియల్ వేరు, బట్ ఆడి పేరు కూడా రఘురామరాజు కృష్ణరాజు కూడా లేరు. బట్ వాడిని కూడా పోలీసు ఎలా చేయాలి? ఆ పేరు ఉంటే అసలు ఆయన ఎంపీ రా బాబు. నేను ఈ కమిటీ ఏదైతే సీతారామరాజు విగ్రహం పెడతానికి ఒక కమిటీ ఫామ్ అయ్యామో ఆ కమిటీ సభ్యుడిని నేను. అంటే we have got very serious information about this name, so we don't want to take any chance, you get out అని చెప్పి అని పంపేశారు. ఆ పేరుకి దగ్గరగా ఉన్నా కూడా రానాల. అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారంటే ఏమనుకోవాలి? మరి ఇన్ని కుట్రలు జరిగినాయి, జైల్లో జరిగిన సంఘటనలు జరిగినాయి. 2 సార్లు కిడ్నాప్ చేయాలని చూశారు, అప్పుడే చంపాలని చూశారు. ఇవన్నీ కేవలం వెంకటేశ్వర స్వామి దయతో నేను బతికా. రైట్. ఇంత జరిగిన తర్వాత లైఫ్ రిస్క్, ఐ లాస్ట్ మై పోస్ట్, ఐ టుక్ లైఫ్ రిస్క్. బట్ స్టిల్ ఇవాళ నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే కేవలం వెంకటేశ్వర స్వామి దయ వల్ల బతికా. అయితే ఇంత జరిగినప్పుడు జనరల్గా ఇవన్నీ చేసిన వ్యక్తి ఎదురుగా కనిపించినప్పుడు మనకు మాట్లాడాలని అనిపించదు ఏ వ్యక్తికైనా, ఎంత సహృదయం ఉన్నా కూడా. కానీ మొన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారు కనిపించగానే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంత మాట్లాడాలని ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే నేను 1 month ముందే ఎప్పుడైతే మా గత సమావేశాలు 2 రోజులు అయినాయో అప్పుడు ఇతను నాకు స్టేటస్ ఇవ్వకపోతే నేను రాను అసెంబ్లీకి అని మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా గురించి, ఆ హోదా లేకపోతే నేను రాను అని. అప్పుడే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, ఇఫ్ యూ హ్యాడ్ ఫాలోడ్ మై ఇంటర్వ్యూస్, చాలా స్పష్టంగా ఈ హోదా ఇవ్వలేదని చెప్పి నేను అసెంబ్లీకి రాను అని చిన్నపిల్లలాగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రతిపక్షం అనేది డెమోక్రసీలో కంపల్సరీగా ఉండాలి. ప్రతిపక్షం లేకుండా ఉంటే కుదరదు. అతనికి సీట్లు రాకపోయినా 40% ఓట్లు వచ్చినాయి. నేను రాను అని మాట్లాడతాం, అది చిన్నపిల్లవాడి మనస్తత్వంలో ఉంది. హీ హ్యాస్ టు కమ్ అండ్ హీ మస్ట్ అటెండ్
అంటే ప్రతిపక్షం ఉండాలి ఎప్పుడు డెమోక్రసీలో. ఉమ్, మనం క్వశ్చన్ చేసేవాడు ఒకడు ఉండాలి. లేదంటే మనం ఎంత సరిగ్గా ఉన్నా మన ప్రవర్తనలో మనకే తెలియకుండా మార్పులు వస్తాయి. సమ్ వాయిస్ ఫ్రమ్ ద అదర్ సైడ్, ఉమ్, బట్ ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి అని చెప్పి నేను చాలాసార్లు మీడియాలో చెప్పా. ఉమ్, సో అతను వచ్చినప్పుడు నేను అతనికి అదే చెప్పా. నేను నా కేసు ఫాలో అప్ చేయాలని చెప్పా, ఎఫ్ఐఆర్లో అతని పేరు పెట్టాను, అన్నీ పెట్టా. ఉమ్, బట్ మనకి వీ హ్యావ్ టు హ్యావ్ ప్యారలల్గా కేసే. ఉమ్, బట్ ఇది ఒక శాసనసభలో నేను ఒక శాసనసభ్యుడిగా ఉన్నా, అతను శాసనసభ్యుడిగా ఉన్నాడు. అతనికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, ఎస్ అతని పార్టీకి అతను అధ్యక్షుడు. సరే మీరు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని, నేను సలహా చెప్పా. ఆయన రెస్పాన్స్ ఏంటి ఎగ్జాక్ట్గా? పాజిటివ్గా ఉంది. మరి వస్తాడో రాడో నాకు తెలియదు. ఇట్ వాజ్ పాజిటివ్. యూ విల్ సీ కదా, ఐ విల్ డెఫినెట్లీ కమ్ అని చెప్పాడు. అంటే అంత పాజిటివ్గా మీకు ఫేస్ టు ఫేస్ రెస్పాన్స్ ఇచ్చిన వ్యక్తి మీ మీద హత్యాయత్నం చేసుంటాడా అని డౌట్ రాలేదా? ఏం డౌట్ రాదు, అది నాకు ఖచ్చితంగా తెలుసు కదా, ఉమ్, అది ఖచ్చితంగా తెలుసు. అతను చెప్పాడు ఫినిష్ ఆఫ్ అని, బట్ లక్కీగా బ్రతికా. అకార్డింగ్ టు సిస్టమ్ మనం వెళ్ళాలి, కానీ ఎవరి మీద మనం కక్షలు తీర్చుకోకూడదు. ఇది అందరికీ చెప్తున్నాను, మీరు నాకు కూడా దూరం అవుతారు అని చంద్రబాబు నాయుడు గారు కొంచెం వార్నింగ్ లాంటిది ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కానీ ఇంకొక వైపు రెడ్ బుక్లో చాలా పేర్లు ఉన్నాయి, దాన్ని అనుసరించి మేము ఫాలో అవుతామని ఇంకొంతమంది టీడీపీలో వాళ్ళే చెప్తున్నారు. అయితే ఈ రెడ్ బుక్ గురించి పేర్ని నాని గారు కొన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు చూసే ఉంటారు. ఏమన్నాడు ఆయన అంటే నేను మిస్ అంటే ప్యాలెస్ గురించి మాట్లాడారు, మీది రెడ్ బుక్ రాజ్యాంగమా అని అడిగారు. మీరు ప్యాలెస్ గురించి మాట్లాడే వాళ్ళు జూబ్లీహిల్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇల్లుకి హోమ్ టూర్ పెట్టాలి అని మాట్లాడారు. సో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఏంటిది అని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళకి మీ ఆన్సర్ అంటే రెడ్ బుక్ అంటే అది ఐ థింక్ లోకేష్ వాడిన టర్మినాలజీ. అది ఆయన తప్పు చేస్తున్న అధికారుల పేర్లన్నీ నేను నోట్ చేసుకుంటున్నాను. సో తప్పు చేయకండి, తప్పు చేస్తే కనుక యూ విల్ హ్యావ్ ద రెపర్కషన్స్ అని చెప్పి, యూ హ్యావ్ టు ఫేస్ ద రెపర్కషన్స్ అని ఆయన అన్నారు లోకేష్. సో ఇప్పుడు పోలీస్ ట్రాన్స్ఫర్స్లో అట్రాసిటీస్ ఎవరైతే చేశారో అలాగా టీడీపీ నాయకుల మీద అన్యాయంగా కేసులు పెట్టడం, ఇబ్బందులకు గురి చేయటం, అలాంటి వాళ్ళని ఐ థింక్ దే వర్ నాట్ గివెన్ పోస్టింగ్స్. వీఆర్లో అంటే పెట్టారు. వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అందులో భాగం అనుకోవాలా? వల్లభనేని వంశీ గారు ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన సంఘటనలో బాధ్యుడిని చేసి ఆయన అరెస్ట్ చేయాలనుకున్నారు. అతనికి దొరకలా. నిన్న వచ్చినాయి అన్ని ఫేక్ న్యూస్. ఇవాళ పేపర్ కథనాల ప్రకారం ఈజ్ మిస్సింగ్. ఆయనకు సంబంధించిన అనుచరులని అరెస్ట్ చేశారు, ఆయన కొన్ని గంటల్లో అరెస్ట్ చేస్తారు అని కొన్ని చూసాము, ఇంకొన్నిట్లో అరెస్ట్ చేసేసారు అంటూ వచ్చాయి కొన్ని కథనాలు. ఇవాళ పొద్దుటికి చేయలేదని కరెక్ట్. అతను దొరుకుండడు, అదర్వైజ్ చేయాలి, దొరికితే చేస్తారు. రైట్. అయితే హత్యాయత్నం కేసులో కేసు రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ ఓపెన్ చేశారు అంటే రిజిస్టర్ అయింది అంటే దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? నాకైతే పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి విశ్వాసం ఉంది. రైట్. అయితే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని మీరు ఎప్పుడు కలిసినా మీ ఫేస్లో ఒక అంటే పరిపూర్ణమైన ఒక ఆనందం చూస్తాం మేము ఎప్పుడు. ఆయనతో మీ సాన్నిహిత్యం ఏంటి? మేము చాలా క్లోజ్, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో, అట్లీస్ట్ 20 years నుంచి నాకు చాలా క్లోజ్. ఆ తర్వాత వీఆర్ కొలీగ్స్ ఇన్ ది పార్లమెంట్. సో పార్లమెంట్లో కూడా నేను ఇప్పుడు కాదు, ఒక తను సీఎం అవడానికి 1 సంవత్సరం ముందు నుంచి కూడా రేవంత్ ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళతోనే ఉండేవాడు. వారానికి 2 రోజులే రావటం, ఇక్కడ యాక్టివిటీస్ ఎక్కువ, అక్కడికి వచ్చి తక్కువ. నాకేమో మొత్తం బీజేపీ లేదు, ఇంకొక లేదు, అందరూ ఫ్రెండ్స్. వేరే ఎవరికైనా మేము కూర్చున్నప్పుడు సెంట్రల్ హాల్లో నన్ను హై రాజు అని చెప్పి నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను రేవంత్ రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ అవర్ ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ అనే నేను ఇంట్రడ్యూస్ చేసేవాడిని బీజేపీ వాళ్ళకి కూడా ఎప్పుడు. దట్ వాజ్ మై అంటే మీ నమ్మకం, అంటే అంత నమ్మకం ఎట్లా వచ్చింది? ఆయనే సీఎం అతను కొత్తగా ఏది 80 సీట్లు టీఆర్ఎస్ వాళ్ళు వస్తారని చెప్పినప్పుడు కూడా 100% రేవంతే సీఎం అనేది నాకు
అతని కెపాసిటీ మీద నాకున్న విశ్వాసం. ఆ కెపాసిటీ మీద ఉన్న విశ్వాసమా? లేకపోతే అప్పుడు మీ అరెస్ట్ సమయంలో ఇక్కడి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది అనే ఇది మీకుందా? అంటే యాక్చువల్గా కేసీఆర్ గారికి తెలియదు. హ్మ్. నాకు కేసీఆర్ గారు అంటే వ్యక్తిగతంగా నాకు ఇష్టం. హ్మ్. ఎందుకంటే ఆయన నేను కలిసింది తక్కువ సార్లే. రాజుగారు బాగున్నారా అని చెప్పి చాలా మర్యాదగా మాట్లాడారు ఆయన. అంటే వీ నో ఈచ్ అదర్ క్వైట్ వెల్, బట్ వీ వర్ నాట్ క్లోజ్. హ్మ్. బట్ కేటీఆర్ నా క్లోజ్. ఈవెన్ దెన్ కేటీఆర్ సపోర్టెడ్ జగన్మోహన్ రెడ్డి రైట్. ఇన్ లిఫ్టింగ్. తెలంగాణ ఇప్పుడు బాగుంది ఈ గవర్నమెంట్లో అనుకుంటున్నారా? ఇప్పుడు రూలింగ్ రేవంత్ రెడ్డి గారిది ఎట్లా ఉంది? డెఫినెట్గా అంటే నేను యాక్చువల్గా ఎక్కువ ఈ 3-4 నెలల్లో నేను ఓన్లీ వీకెండ్ ఆఫ్ హైదరాబాద్ కోర్స్ మీరు అయిపోయా. చాలా బిజీగా ఉండుంటారు ఏపీలో. బట్ డెఫినెట్గా రేవంత్ ఈజ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. హ్మ్. మంచి ఐడియాస్ ఉన్నాయి. హ్మ్. పరిపాలన సరిగ్గా లేకపోతే రిజల్ట్ ఎలా ఉంటుందన్నది తను ప్రత్యక్షంగా కేసీఆర్ గారిని యాక్చువల్గా కేసీఆర్ గారు పరిపాలన రాంగ్ అని ఐ కాంట్ కామెంట్. హ్మ్. తెలంగాణని చాలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాడు ఆయన. బట్ అగైన్ ఇందాక నేను చెప్పినట్టు యారగెన్స్ అనేది దట్స్ వాట్ పీపుల్ ఆఫ్ ఫెల్ట్. అందులోనూ ఎవరు కూడా యారగెన్స్ని సహించరు హ్మ్. డిస్పైట్ గుడ్ అడ్మినిస్ట్రేషన్. నేను అదే అన్నా, అక్కడ యారగెన్స్ హారబుల్ అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ డిస్పైట్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ యారగెన్స్ అనే పాయింట్తో దొరగారిని ఇక్కడ లేపేశారు జనం. అంటే అక్కడ అంత బ్యాడ్ హారబుల్ పెర్ఫార్మెన్స్తో నెగటివ్ అన్నది రూల్డ్ అవుట్. సింగిల్ డిజిట్ వచ్చిన ఆశ్చర్యపోకల్లా. నాకైతే 135 నుంచి 150 వస్తాయని చెప్పి నేను ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నా. రైట్. అయితే మీరు ఏ పార్టీలో ఉన్నారు ఏంటి అనేది కాసేపు పక్కన పెట్టేస్తే అమరావతి ఇష్యూ తీసుకుందాం. అంటే ఆరగెన్స్ ఒక విషయం అయ్యుండొచ్చు, ఒక పాయింట్ అయ్యుండొచ్చు, కానీ అమరావతి రాజధాని కాకుండా చేసినందుకు పీపుల్ ఇంత నెగిటివ్ ఎఫెక్ట్ చూపించారా? మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అమరావతిని రాజధానిగా చెయ్యనందుకు అంత ఎఫెక్ట్ అంటే నేను ఐ కాంట్ అగ్రీ ఫర్ దట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్, నో డౌట్, వన్ ఆఫ్ ద ఎలిమెంట్. బట్ ఎన్నో తప్పులు చేశాడు ఆయన. దట్ ఈస్ ఎ బిగ్గర్ మిస్టేక్, నో డౌట్. బట్ దానివల్ల ఓటరు ప్రభావితం అయిపోయి రాయలసీమ వాళ్ళు కూడా అంత దారుణంగా ఓడించాల్సిన పని ఏంటి అమరావతిని రాజధాని అంటే? అంటే అసలు క్యాపిటలే లేకుండా అయింది కదా. ఏపీకి క్యాపిటల్ అంటే మేము ఏం చెప్పుకోగలం అనే దాంతో అంతా లేదు, క్యాపిటల్ లేదు అనేది అదంతా బేభత్సమైన సెంటిమెంట్తో నాకు రాజధాని లేకుండా చేశాడని అది పగబడి ప్రజల్లో ఏం లేదు, ఏమీ లేదు, అంత లేదు. అది పెద్ద కారణం కాదు. ఎన్నో కారణాల్లో, ఎన్నో స్వయంకృతాపరాధాల్లో అదొక ప్రధానమైన స్వయంకృతాపరాధం. రైట్. అయితే ఫస్ట్ నుంచి వైసీపీ గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెప్పింది ఏంటంటే అమరావతి అనేది అంటే డెవలప్ చేయడానికి చాలా నిధులు తీసుకురావాలి, అంటే పెద్ద డెవలప్ అయిన ఏరియా కాదు అది. వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇతను చేయాల్సిన పని ఏంటి అక్కడ? ఇతను చేయాల్సిన పని ఏంటి? వైజాగ్లో డెవలప్ అయిపోయిందని అతనే చెప్తున్నారు కదా. ఇతను చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశాడు. అది ఒకసారి ఇంతకు మునుపు మొదలుపెట్టి 80% అయిపోయినాయి, బిల్డింగ్స్ బోల్డ్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేసి రోడ్ వేసి ఉంటాయి, వాల్యూస్ చాలా పెరిగినాయి అక్కడ. అప్పుడే ఆ పెరిగినాయి, మళ్ళీ 1/5కి వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ పాత లెవెల్కి వెళ్ళింది. ఒక్కసారి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్లో 1 lakh crore కావాలి అంటే ఏం చెప్పింది? 1 lakh crore అప్పు తీసుకొస్తానని ఇంకోటో కాదు. ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఒక లేఅవుట్ చేస్తారంటే ఇన్ ఏ వే ఇట్స్ ఏ రియల్ ఎస్టేట్ కమ్ క్యాపిటల్ ప్రాజెక్ట్. అది ఆ ఇన్వెస్ట్ చేసింది. మీరు ఒక లేఅవుట్ ఎవరన్నా 10 ఎకరాలు తీసుకుంటాడు, తీసుకుని రోడ్లు వేస్తాడు, ఏదో 10% ఓపెన్ ల్యాండ్ ఇవ్వాలి, ఆ ప్లాట్లు అమ్ముతారు. ఈయన చేసింది మోరల్లెస్ అదే మోడల్. ల్యాండ్ తీసుకున్నారు, రూపాయి ఖర్చు పెట్టల గవర్నమెంట్ నుంచి, వాళ్ళ దగ్గర ఉచితంగా తీసుకున్నారు. అలా మీకు రోడ్లు వేస్తానరా, మీకు భవిష్యత్తులో ఇంత వాల్యూ వస్తుంది, మీకు ఒక 5,000 గజం ఇచ్చినోడికి 1,400 గజం ఇస్తున్నాడు ఆయన. సో మిగిలింది రోడ్లకు పోను, మిగిలింది ఈయన
క్యాపిటల్ బేసిక్ రిక్వైర్మెంట్స్కి వాడుకొని కొంత ఏరియా ఏమో వేరియస్ ప్రాజెక్ట్స్కి ఇక్కడ ఇది పెడతాను, ఇక్కడ ఇది పెడతాను, ఇక్కడ హైకోర్టు వస్తుంది, ఇక్కడికి ఏదో వస్తుంది అని చెప్పి వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి ఈ ల్యాండ్ మీకు ఇంత వాల్యూ ఉంటుంది, మీకు కనీసం ఒక 30,000 గజం అయితే మీకు ఎకరానికి ఒక 3 కోట్ల వాల్యూ వస్తుంది. ఆ మిగిలిన ఏరియాని గ్రాడ్యువల్గా ఒక 7-8 వేల 5-6 వేల ఎకరాలు వీళ్ళకి మిగిలితే వాల్యుయేషన్స్ పెరిగిన తర్వాత ఈ ల్యాండ్ అమ్ముకోవటం ద్వారా వచ్చే డబ్బుతో ఫర్దర్ డెవలప్మెంట్ మనం చేసుకుంటామని చెప్పి ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తో ఆయన వచ్చారు. ఆ కాన్సెప్ట్ని 1,00,000 కోట్లు నేను ఎక్కడి నుంచి తెస్తాను అని ఇతను అంటాడు, జగన్మోహన్ రెడ్డి. అరే 1,00,000 కోట్లు తేవక్కర్లేదురా పిచ్చోలా, ఓ 10,000 కోట్లు ముందు మనం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టి ఉన్న బిల్డింగ్లు కంప్లీట్ అయిన తర్వాత అవి వేరియస్ పీపుల్కి గవర్నమెంట్ ఆఫీసులకి అలాట్ చేశారు ల్యాండ్స్. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 100-120 సంస్థలు ల్యాండ్ తీసుకున్నాయి, 1-2 ఎకరాలు అలా. ఆ సంస్థలన్నీ అక్కడికి వచ్చిన తర్వాత వాల్యుయేషన్ పెరుగుతుంది. ఇట్స్ ఎ వాల్యుయేషన్ గేమ్. ప్రభుత్వ భూములు అమ్మకం ద్వారా ఇప్పుడు ఒక 5,000 ఎకరం వీళ్ళకి మిగిలింది అనుకోండి, ఎకరం ఒక 15 కోట్లకి వెళ్తే ఎంత డబ్బు వస్తుంది? ఆ డబ్బే అక్కడ మనం ఖర్చు పెడతాం. వీళ్ళు క్యాల్కులేట్ చేసింది ఏంటి, అరే 1,00,000 కోట్లు ఉంటే నేను వేరే దగ్గర ఎంతో చేయగలను, ఇక్కడ నేను 1,00,000 ఎందుకు పెట్టాలి అంటున్నాడు. ఇక్కడ ఆ 1,00,000 ఆ ల్యాండ్ వాల్యూని ఇంప్రూవ్ చేసి దాన్ని రియలైజ్ చేసి ఒక కొత్త టౌన్, ఒక కొత్త సిటీని క్రియేట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అది 100% పర్ఫెక్ట్ థింకింగ్. ఇక్కడ ఎవరో ఒక కమ్యూనిటీ వాళ్ళు బాగుపడిపోతారని ఇతని భయం. ఇతనికి ఆ స్కీమ్ నచ్చక కాదు, అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు పడకూడదు అంతే. అతను ఆ కమ్యూనిటీ పొలిటికల్గా అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నారని ఇతను పిచ్చి నమ్మకం. కానీ ఎంతో మంది బయటకు వచ్చి చెప్పారు కదా, మేము వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళము. అదే కదా వెంటే తెలిసేది. అతనికి ఎవడో చెప్పినా వెండు, అతను ఎవడో చెప్పి ధైర్యం చేయడు, వినడు, అన్న తర్వాత ఇంకెవడో మాట్లాడు వెళ్ళి. మరి కాంట్రీ కదే ఈ విషయంలో కొంచెం కాంట్రడిక్టరీగా వినిపిస్తూ ఉంటుంది. ఆయన ఎవరి మాట వినడు అని ఒకవైపు అంటారు, మళ్ళీ ఇంకోవైపు కాటరీ చుట్టూ ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తే అది జగన్ గారు చేస్తారంటారు. అంటే 2 స్టేట్మెంట్స్ డిఫరెంట్. ఎవరి మాట వినడు అంటే ఆ కాటరీ ఏది చెప్తే అదే. ఆ కాటరీ వాళ్ళు నిజం చెప్పరు. ఓకే, ఈయన మైండ్ని బట్టి చెప్తారు. ఈయన ఫిక్స్ అయిపోయాడు, ఇక్కడంతా కమ్మవాళ్ళు ఉన్నారు, మనం దీన్ని వేసేయాలని చెప్పి ఆ క్వార్టర్లో ఎవడో కమ్మవాడు ఉన్నాడు. ఓకే, సో వాళ్ళు భలే థింక్ చేశారు, భలే చేశారు, వాళ్ళంతా ఏడు చేస్తున్నారంటే ఈయన నవ్వుకుంటాడు. కమ్మవాళ్ళు అందరూ ఏడుస్తున్నారంటే ఈయన సంతోషిస్తాడు. అలా దగ్గరుండి చూసినట్టు చెప్తున్నారు మీరు. నాకు తెలుసు కాబట్టి. ఓకే, నాకు తెలుసు. అసలు అమరావతి అసెంబ్లీలో పెట్టక ముందే ఒక్కసారి సత్యబాబు గారు మాట్లాడాడు, ఇలాగా చేయొచ్చు ఏదో వైజాగ్ అది ఇదని మాట్లాడినప్పుడు సంవేర్ ఇన్ అసెంబ్లీ తీర్మానానికి 15 రోజుల ముందు, అప్పుడే నేను 2019 సంవేర్ ఇన్ అక్టోబర్ ఇప్పుడు అప్పుడే TV9లో నేను ఖండించాను. ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఇలాగ ఆలోచిస్తుందని వచ్చింది, అలా ఆలోచిస్తే కనుక చాలా తప్పు, దట్ విల్ బీ ఏ డెత్ బ్లో ఫర్ మై పార్టీ అని నేను జగన్మోహన్ రెడ్డి నేను అన్యోన్యంగా ఉన్న రోజుల్లోనే చెప్పాను. అంటే నేను అతని మూడ్కి నేను యాక్ట్ చేయను, నేను మంచి అనుకున్నది నేను చెప్తా. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని. అదే రీజన్ అని మీరు అన్నారు, నేను అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్పా. అది చేస్తే ఇట్ విల్ గివ్ రాంగ్ సిగ్నల్స్ టు ద పబ్లిక్. నువ్వేం చెప్పావు, ఆ చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు, నేను కట్టుకున్నాను అన్నావు, ఇక్కడే ఉంటుంది రాజధాని అన్నావు, మిగిలిన వాళ్ళందరూ అన్నారు. అంత పచ్చిగా అబద్ధం ఆడతావు. సో పీపుల్, జగన్ అనేవాడు మాట తప్పడం మడం తిప్పడం స్లోగన్.
జగన్ అనేవాడే చెప్పాడు ఇక్కడే ఉంటుంది రాజధాని, నేను ఇల్లు కట్టుకున్నాను, ఇంకా ఆడే ఇల్లు కట్టుకోలేదు, దండిగా భూమి ఉంటే దండిగా నీళ్ళు ఉంటే బాగుంటుంది అన్నాడు. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు అసెంబ్లీలో. అని ఎలా మారిపోతాడు? అయితే సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి సంపదను చూపిస్తే ఎట్లా అని వైఎస్ఆర్సీపీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఇప్పుడే. దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఏముంటుంది కామెంట్ అంటే, ఇప్పుడు మొత్తం గొల్ల చేసి వెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు ఏదో ఏంటది రాజమౌళి గారి సినిమా బాహుబలిలో ఏదో కాలకేయలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంత అక్కడ ఇంకేం ఉండదు కదా, కాలకేయుల పెండారీలు అని ఎవరు వస్తారు, రెండోది బాహుబలి 2లో పెండారీలు. అలాగా మొత్తం అంతా అస్తవ్యస్తం చేసి పడేశారు. ఎక్కడ అసలు ఎంత అప్పు ఉందో తెలియదు, ఎక్కడెక్కడో అప్పులు చేస్తారు. ఇప్పుడు అసలు బండి నడవాలంటే అప్పు తెచ్చుకోక తప్పని పరిస్థితి. నో డౌట్ వాళ్ళు చెప్పింది ఇప్పుడు 12,000 కోట్లు ఈ 40, 55, 60 రోజుల్లో 12,000 కోట్లు అప్పు తీసుకొచ్చిన మాట నిజం. తప్పదు, వచ్చిన వెంటనే అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కట్టాలి కదా, రైట్, కట్టాలి, ఇండస్ట్రియలిస్టులను ఇన్వైట్ చేయాలి, వాళ్ళకు నమ్మకం కలగాలి, మొదలు పెట్టాలి. టైం పడుతుంది, ఇనిషియల్గా కామెంట్లు చేస్తారు, బట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్. వచ్చిన వెంటనే ఇప్పుడు అప్పు చేయకపోతే మేమేమో అప్పులు చేసామన్నారు, వీళ్ళు అప్పులు చేస్తున్నారు అంటారు. ఏం చేస్తారు అప్పు చేయక? తప్పదు కొద్ది రోజులు. డెవలప్మెంట్ కిక్ స్టార్ట్ అయ్యే వరకు ఈ రుణాల బాధ తప్పదు. వాళ్ళు అలా కామెంట్లు చేస్తూనే ఉంటారు. పబ్లిక్కి మేము నచ్చ చెప్పాలి, ఇలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయాల్సి వస్తుంది నాయన. అంటే పబ్లిక్ నుండి ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు, ఆయన ఎన్ని అప్పులు చేశారో తెలుసు కదా మీకు. మళ్ళీ ఇన్ని అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, మేము ఇది చేస్తాము, పోలవరం ఫినిష్ చేస్తాము, లేకపోతే కొన్ని హామీలు కానీ అవన్నీ మీకు తెలిసే కదా ఇవన్నీ ఇచ్చారు. మరి ఇప్పుడు మళ్ళీ అప్పులు ఉన్నాయి, కొంత తప్పదు అంటే ఎట్లా అని ప్రజల నుండి క్వశ్చన్ రాదా? సమాధానం చెప్పాలి, క్వశ్చన్ వస్తాయి. కన్విన్స్ చేయగలం అనుకుంటున్నారా? ఉండదు, ఎందుకంటే వాళ్ళకి సాక్షి పేపర్ ఉంది, సాక్షి పేపర్లో రోజు పొద్దున్న అదే రాస్తున్నారు. అది నిజంగా సాక్షి మాటలు కాకుండా ప్రజలు కూడా అయ్యే మాటలు మాట్లాడితే సమాధానం చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది, సమాధానం చెప్పగలం కూడా. రాజుగారు, ఇప్పటి వరకు ఎలాబొరేటెడ్గా మాట్లాడాము, మనము చాలా విషయాలు డిస్కస్ చేసాము. కాకపోతే ఇంకొక సెషన్ ఉంది.